మీరు ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది, మీ టిఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు. దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు ఆచి తూచి అడుగులేసి టిఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియాని మద్దతించాల్సిన అవసరం, బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే, ఇప్పుడు దాన్ని నువ్వు మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా, అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం వెల్లడి చేసినాడు. మళ్ళా అసలుకే ఆమె ఫైరు, ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు, ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు. నువ్వెందుకు గెలిచినావు నాయన కేటీఆర్ గారు, గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు? అయినా ఒకటి, ఇది తప్పు కదా. మీ టిఆర్ఎస్ సోషల్ మీడియా ఈ దండలో, ఆ దండ మర్యాదపూర్వక దండ, ఇది అది ఏం కనబడ్డది నీకు? ఏ సభలైనా ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది సందర్భాలైనా సరే దండలేయడం కానీ సన్మానించడం కానీ శాల్వాలు కప్పడం ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు, ఆడవాళ్ళు మీ దగ్గర. కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు, హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం. మరి కేటీఆర్ కూడా అడుగు చెప్తా నీకు, అదే అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది, అంతే కదా? కావచ్చు కావచ్చు. నేనేమంటున్నంటే, అనవసరంగా కొండా సురేఖ గారిని అట్లా ఆపాదించడం, యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు, వ్యతిరేకిస్తారు. దాన్ని ఎవరు కూడా కేటీఆర్ గారిని బీఆర్ఎస్ సమర్థించరు. మీరు అనవసరంగా గెలికించుకున్నారు, అనవసరంగా అది తెచ్చి పెట్టుకున్నారు. సపోజ్ కేటీఆర్ ఉన్నాడు, ఒక సభలో కేటీఆర్ భార్య, హరీష్ రావు భార్య ఏదైనా సభలో ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలకు కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలా? అంటే మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు? ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని నిందలేయడం ఈ సాంప్రదాయం తెలంగాణ రాజకీయాల్లో ఏం కొంపలే మునిపోయింది. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే రాజ్యాధికారం, రాజభోగ్యాలు అన్ని అనుభవించేదే కదా. ఏం కొంపలు మునిపోయింది ఇప్పుడు కేటీఆర్కి, బీఆర్ఎస్ వాళ్ళకు? ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా?
ఇంకా 15 ఏళ్ళు లోపుగా పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చిర్రు,